ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఏమైంది అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదు. ఈ రోజు నీ సస్పెన్షన్ కి సంబంధించిన ఎంక్వైరీ ఉందన్నావుగా, ఏమైందా ఎంక్వైరీ? పూర్తయింది. రిజల్ట్ ఏంటి? మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటున్నారా? చెప్పు, మళ్ళీ ఉద్యోగం వస్తుంది కదా, నీకేం ప్రాబ్లం ఉండదు కదా? నా గురించి, నా జాబ్ గురించి టెన్షన్ పడుతున్నావా? నీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి టెన్షన్ ఉంటుంది? నువ్వేం టెన్షన్ పడుకో. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. మళ్ళీ జాబ్లో చేరుతాను. నాకు నమ్మకం ఉంది. చూద్దాం ఫైనల్గా డిపార్ట్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో. ముందు మనం ఆలోచించాల్సింది నా ఉద్యోగం గురించి కాదు, ఉషా గురించి. ఆ పల్లవి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఉషాని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించాలి. అవును, ఆ పల్లవి వల్ల ఉషా చాలా బాధపడుతుంది. ఆ పల్లవి కూడా ఉషని కావాలని ఇంకా బాధ పెడుతుంది. ఉషా మెతకది కాబట్టి ఊరుకుంటుంది. అదే నేనైతేనా ఆ చంప ఈ చంప వాయించి దాన్ని బయట గంటేసేదాన్ని. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు కదా హారిక. అవును, నువ్వు మేఘనతో ఫోన్ మాట్లాడినట్టుగా రెగ్యులర్గా ఆ పల్లవితో కూడా ఫోన్ మాట్లాడుతూ ఉండేదానివి కదా? రెగ్యులర్గా ఏం కాదు, అప్పుడప్పుడు మాట్లాడుతుండేదాన్ని. పల్లవి గురించిన వివరాలేమన్నా తెలుసా? లేదు, మీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. మీ నక్క, అదే మీ మేఘనక్క పల్లవి గురించి వివరాలేవి నీ దగ్గర చెప్పలేదా? చెప్పదు. ఆ పల్లవి మేఘనక్క తోడు దొంగలు కదా, ఏమీ చెప్పదు. నో ప్రాబ్లం. తను చెప్పకపోయినా తెలుసుకుంటాను. పల్లవి బ్రతుకు బయట పెడతాను. ఉష సంతోషంగా ఉండేలా చేస్తాను. ఒక సిక్ కంపెనీని టేకప్ చేసి ఈ రేంజ్కు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు సార్. మీరు కాబట్టి ఆ పని చేయగలిగారు. రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్. నన్ను ఇది ఏ ఒక్కరి గ్రేట్నెస్ కాదు, మనందరి టీం వర్క్. మీలాంటి మంచి టీం, మంచి వర్కర్స్ దొరికారు కాబట్టే ఈ కంపెనీని ఇలా డెవలప్ చేసి ఇలా రిజల్ట్ పొందగలిగాం. ఇలాగే మనందరం కష్టపడుతూ గ్రాఫ్ ఇలా పెంచుకుంటూ వెళ్ళగలిగితే తొందరలోనే మనం ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్కి చేరగలుగుతాం. ఎస్ సార్. మిస్టర్ సంజయ్, ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? మీ కంపెనీలో మీరు సీక్రెట్గా డ్రగ్స్ తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ కంపెనీలో తయారైన ఆ డ్రగ్స్ ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టుగా తెలిసింది. లేదు సార్, అలాంటిదేం జరగట్లేదు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మా కంపెనీలో పొరపాటును కూడా జరగవు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు సార్. లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాం. మీ కంపెనీలో పనిచేసే క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాం. అతను నేరం ఒప్పుకున్నాడు. అందుకే కంపెనీ యజమాని అని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సార్, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఆ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ ఏదో కారణంతో మీకు ఇలా అబద్ధం చెప్పుంటాడు.
సార్ దయచేసి నేను చెప్పేది నమ్మండి, ఇక్కడ అలాంటిదేం జరగట్లేదు. మీరేం చెప్పదలుచుకున్నా కోర్టులో చెప్పండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్ కిరణ్మయి తేజ గారి అబ్బాయి సంజయ్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. తేజాస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ చట్టవిరుద్ధంగా డ్రగ్స్ తయారు చేసి దేశంలోని పలు చోట్లకి సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది. ఆ కంపెనీలో పనిచేసే క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు ఆ కంపెనీకి వెళ్లి ఆ కంపెనీ ఎండీ సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. హలో డాడీ. చూసావమ్మా, టీవీలో పాన్ ఇండియా సినిమా వస్తుంది. చూస్తున్నాను డాడ్, చూసి ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకాలం సంజయ్ నన్ను ఎంత టార్చర్ పెట్టాడు. నన్ను ఇంట్లో పని మనిషిని చేసి ఇంటడు చాకరీ చేయించాడు. ఆ టార్చర్కి సరిగ్గా తిండి కూడా తినలేకపోయాను తెలుసా డాడ్. అందుకే కదమ్మా అతగాడి చేత చిప్పకూడు తినిపిస్తున్నాను. తినాలి డాడ్. సంజయ్ లైఫ్ లాంగ్ ఆ జైల్లో చెప్పకూడదు తినాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. నీ సంతోషమే నా సంతోషం అమ్మా. చూస్తూ ఉండు, మనం అనుకున్నదే జరుగుతుంది. థ్యాంక్ యూ డాడ్. బాయ్ అమ్మా. బాయ్.
ఫార్మా ఇండస్ట్రీస్ కి సంబంధించిన నా ఫ్రెండ్ ది సిక్ కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీని డెవలప్ చేసే బాధ్యత అల్లుడు గారికి అప్పచెబుదాం అనుకుంటున్నాను. నువ్వెలాగూ ఎంఎస్ ఇండస్ట్రీస్ చూసుకుంటున్నావు కాబట్టి అల్లుడు గారు ఆ ఫార్మా కంపెనీ చూసుకుంటారు. దాన్ని సక్సెస్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకుంటారు. బాధపడకమ్మా, ఆ కార్తీక్ గారి సంగతి నేను చూసుకుంటాను. నీ మొగుణ్ణి కూడా కంట్రోల్లో ఉండమని వార్నింగ్ ఇస్తాను. మీ కంపెనీలో మీరు సీక్రెట్ గా డ్రగ్స్ తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ కంపెనీలో తయారైన ఆ డ్రగ్స్ ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టుగా తెలిసింది. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఒకసారి మా బ్రదర్తో పర్సనల్గా మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడాలి. మీరు నన్ను పర్మిషన్ అడగడం ఏంటి సార్? అంటే ప్రస్తుతానికి నేను సస్పెన్షన్లో ఉన్నాను కదా, మీ పర్మిషన్తోనే వెళ్ళాలి. ప్లీజ్ సార్, అలా అనకండి. వెళ్ళి మాట్లాడండి. థ్యాంక్ యూ. సంజయ్, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా జరిగింది? ఎవరు నిన్ను ఈ కేసులో ఇరికించింది? నాకు తెలుసురా, నువ్వు తప్పు చేయలేదని. నాకు 100% తెలుసు. అసలు ఏం జరిగిందో చెప్పు. నిన్ను ఈ కేసులోంచి ఎలా బయటికి తీసుకురావాలో నేను చూసుకుంటాను. మాట్లాడవేంట్రా? ఏం జరిగిందో చెప్తేనే కదా నేనేమైనా చేయగలుగుతాను. ఏంట్రా, ఏం జరిగిందో ఏంటో నాకు చెప్పదలుచుకోలేదా? ఇది మామూలు కేసు కాదురా, డ్రగ్స్ కేస్. నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అర్థం చేసుకో. రే, నీకు ఎవరి మీదో కోపం ఉండొచ్చు, లేదా నీ మీదే నీకు కోపం ఉండొచ్చు. ఆ కోపంతో నిన్ను నువ్వు హింసించుకోవడం, నిన్ను నువ్వు శిక్షించుకోవడం కరెక్ట్ కాదురా. దయచేసి ఏం జరిగిందో, ఎలా జరిగిందో వివరంగా చెప్పు ప్లీజ్ రా. ఇంత అడుగుతున్నా నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడవేంట్రా? మీ బ్రదర్ డ్రగ్స్ ఇష్యూ గురించి ఏమైనా మాట్లాడారా సార్? లేదు, ఏం మాట్లాడలేదు. ఎంత అడిగినా వివరాలేమీ చెప్పలేదు. వచ్చినప్పటి నుంచి మేము కూడా అడుగుతూనే ఉన్నాం సార్. దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఎలాగోలా ఆయన చేత మాట్లాడించి వివరాలు తెలుసుకోవాలి. ఎలా అని ఆలోచిస్తున్నాను సార్. మా అన్నయ్య అని చెప్పడం కాదు, తను చాలా అమాయకుడు. గ్యారంటీగా ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం ఉండదు. ఏదో కారణంతోనే తన నోరు విప్పట్లేదు. వీలైనంత కూల్గా ఇంట్రాగేట్ చేసి ఇన్ఫర్మేషన్ రాబట్టండి ప్లీజ్. షూర్ సార్. థ్యాంక్ యూ.
చెప్పు పల్లవి. అక్క, నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు? అదే అక్క, డ్రగ్స్ కేసులో బావగారిని అరెస్ట్ చేశారంట కదా, నిజమేనా? అబద్ధం. అబద్ధమా? మరి బావగారు అరెస్ట్ అయినట్టుగా టీవీలో న్యూస్ వచ్చింది. అది నిజం. అదేంటక్క, ఇంతకు ముందే అబద్ధమన్నావు, మళ్ళీ ఇప్పుడు నిజమంటావేంటి? ఆయన అరెస్ట్ అయినట్టుగా టీవీలో వచ్చిన న్యూస్ నిజమే, కానీ సంజయ్ని అరెస్ట్ చేశారు అన్నది అబద్ధం. సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు, నేను చేయించాను. మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేనే సంజయ్ని అరెస్ట్ చేయించాను. నువ్వే అరెస్ట్ చేయించావా? ఎస్, నన్ను టార్చర్ పెట్టినందుకు కౌంటర్గా ఆ డ్రగ్స్ కేసులో ఇరికించి నేనే అరెస్ట్ చేయించాను. గ్రేట్ అక్క, రియల్లీ యువర్ గ్రేట్. హస్బెండ్ ఇలా అరెస్ట్ చేయించావంటే నీ అంత డేరింగ్ అండ్ డైనమిక్ వైఫ్ ఈ వరల్డ్ లోనే ఉండదు. నాతో గేమ్స్ ఆడితే వాడు మొగుడైనా ఎవ్వడైనా సరే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఇంట్లో ఉండే మొగుడు విషయంలో ఇలా రియాక్ట్ అయ్యానంటే బయట వాళ్ళు నాతో గేమ్స్ ఆడితే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. అక్కర్లేదక్క, చెప్పక్కర్లేదు. నీ రియాక్షన్ ఎంత పవర్ఫుల్గా ఉందో అందరికీ అర్థమవుతుంది కదా. అందరికీ అర్థం అయినా కాకపోయినా నీకు అర్థం కావాలి. నాకా? నాకెందుకక్క? నాకెందుకు అర్థం కావడం? నీ విషయంలో నేనేం తప్పు చెయ్యను కదా. మొన్న ఫోన్లో కొంచెం ఓవర్గా మాట్లాడావు కదా. నేనా? ఎప్పుడక్కా? అదే సంజయ్ నా చేత ఇంటి పనులు చేయిస్తున్నప్పుడు నా మీద సటైర్లు వేశావు కదా. చచా, ఊరుకో అక్క. నేను నీ మీద సెటైర్లు వేయడం ఏంటి? నువ్వు అలాంటి పనులు చేస్తున్నావని తెలిసి తట్టుకోలేక అలా మాట్లాడాను, అంతే. అంతే అయితే పర్వాలేదు, అంతకు మించైతేనే అనుభవిస్తావు. బాయ్. బాయ్ అక్క, బాయ్ బాయ్. మేఘన అక్కతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేలా ఉంది. మేఘనా, వెళ్దామా అమ్మా? ఎక్కడికి? ఎక్కడికేటమ్మా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? ఎందుకేటమ్మా? సంజయ్ బాబుకి క్యారేజ్ ఇవ్వడానికి. అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లో ఆయనకి బాగా పెడతారు, మనమేం తీసుకెళ్లి పెట్టక్కర్లేదు. అదేటమ్మా అలా అంటావు? అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు నీకు కూడా బాగా పెడతారని సంజయ్ బాబు ఊరుకునేది కదా. నీకోసం పోలీస్ స్టేషన్ కి క్యారేజ్ చుట్టుకొచ్చినాం కదా. అప్పుడు నాను సంజయ్ బాబు నీకెలా క్యారేజ్ చుట్టుకొచ్చినామో అలాగే నువ్వు నాను బాబు క్యారేజ్ చుట్టుకెళ్దాం పద. ఆలస్యం చేయకమ్మా, మొగుడిని పస్తులతో వదిలేస్తే పుట్టగెత్తలు ఉండవు. పెళ్ళని ఏడిపించిన వాడికి పుట్టగతులుంటాయా? పెళ్ళాం చేత అడ్డమైన పనులు చేయించిన వాడికి పుట్టగతులుంటాయా? అలాంటి వాడికి ఈ ఇంటి కూడు తినే అర్హత లేదు. చిత్త కూడే కరెక్ట్. అది కాదమ్మా. అనవసరంగా విసిగించుకో, వెళ్ళ. కిరణ్మయి తేజ గారి అబ్బాయి సంజయ్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఏంటి నాన్న ఇది? నిన్న పెద్దనే అరెస్ట్ చేయడం తెలిసినా కూడా ఎవరు పట్టించుకోరేంటి? అన్నయ్యని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించకుండా ఇలా ఏమి పట్టనట్టు కూర్చున్నారేంటి? అదంతా వాడి స్వయంకృత అపరాధం. అమ్మా నాన్నల కంటే పెళ్ళామే ఎక్కువ అనుకున్నాడు.
పెళ్ళాం మాటలు విని అమ్మా నాన్నలని మోసం చేశాడు, ఇంట్లో నుంచి తరివేశాడు. కన్న తల్లిదండ్రులని బాధ పెట్టిన ఏ కొడుకు బాగుపడ్డాడు కదమ్మా, అందుకే అనుభవిస్తున్నాడు. చూసావామా నాన్నెలా మాట్లాడుతున్నారు? నిజమే, గతంలో పెద్దన్నయ్య చాలా తప్పులు చేశాడు. కానీ ఇప్పుడు అన్నయ్యలో మార్పు వచ్చింది కదా, అలాంటి అన్నయ్యని మనం కాపాడుకోవాలి కదా. ఏంటమ్మా ఇలా మౌనంగా ఉన్నావు? నువ్వన్నా పెద్దన్నయ్యని కాపాడే ప్రయత్నం చేయమ్మా. ఇంటిని, ఇంట్లో వాళ్ళని కాపాడవలసిన ఇంటి యజమాని అలా మాట్లాడుతూ ఉంటే నేనేం చేస్తానమ్మా? అదేంటమ్మా అలా అంటావు? కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? కొడుకు విషయంలో ఆయనకి లేని బాధ్యత నాకెక్కడి నుంచి వస్తుంది? నవమాసాలు మోసి కన్నందుకు వాడి జీవితం అలా అయిపోయిందే అని బాధపడగలను గాని ఆయన మాటని కాదని బాధ్యతను నేను తీసుకోలేను కదా. చిన్న కొడుకు విషయంలో ఆయనకి చెప్పకుండా తలదూర్చాను. దానికి శిక్ష ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు పెద్ద కొడుకు విషయంలో తలదూర్చి మరో శిక్ష అనుభవించే శక్తి నాకు, నా మనసుకి లేదమ్మా. నేను చెప్పేది వినరా? మీ మాట విని మీ మీద గౌరవంతో ఆ పేపర్ల మీద సంతకాలు పెడితే మీరు కోరుకున్నట్టుగా నన్ను నిర్దోషిగా చూడలేరు, శవంగా చూస్తారు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆ గొప్ప కుటుంబానికి సంబంధించిన వారసుడు అవునా కాదా అని తేల్చుకోవటం నా బాధ్యత. నా వంతు ప్రయత్నం నేను చేసి నా మెట్టినింటి పరువు నేను నిలబెట్టుకుంటాను.